నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం నేను మౌనిక ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం బీఆర్టీఎస్ రోడ్ లో యోగా స్ట్రీట్ లో పోలీస్ థీమ్ యోగా కార్యక్రమం సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి యోగాసనాలు చేసిన సిఎస్ విజయానంద్ కాపులను సామాజికంగా విద్య ఆర్థిక పరంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా కాపు కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారన్న కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు సుమారు 4,600 కోట్లు కాపుల కోసం కేటాయించినట్లు వెల్లడి. మండవ కుటుంబరావు మిత్రమండలి ఆధ్వర్యంలో టీటీడీ దేవస్థానానికి 10 టన్నుల కూరగాయల వితరణ నిత్యాన్నదానంకు సహకారం అందించడం ఆనందంగా ఉందని వ్యాఖ్య. ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్ర సాకారానికి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా మే 21న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యోగాంధ్ర కార్యక్రమం ముందుకు వెళ్తోందని ఇదే స్ఫూర్తితో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమిష్టిగా అడుగులు వేద్దామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 పర్యాటక ప్రాంతాల్లోనూ యోగా విశిష్టతను వివరించి అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు ప్రతి జిల్లాలో 4-5 చొప్పున పర్యాటక ప్రాంతాలను గుర్తించిన తెలిపారు. ఆయుష్ శాఖ ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం జిల్లా పోలీస్ కమిషనరేట్ విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్ లో నిర్వహించిన పోలీస్ థీమ్ యోగా కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పాల్గొని సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. అనంతరం సీఎస్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సంతోషకరమైన సమాజ నిర్మాణం లక్ష్యంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 వరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామం పట్టణంలో యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయని అప్పటికి కనీసం 2 కోట్ల మందికి యోగాను నేర్పించేలా ప్రణాళిక ప్రకారం కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,25,000 మంది యోగా ట్రైనర్లు నమోదు చేసుకున్నారని వీరి సహాయంతో ప్రజలకు యోగాపై అవగాహన కల్పించడంతో పాటు యోగాసనాలు నేర్చుకునేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. 26 జిల్లాల్లో 26 థీమ్లతో యోగాంధ్ర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రైతులు, కార్మికులు, ఉపాధి హామీ శ్రామికులు, సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు ఇలా సమాజంలోని ప్రతి వర్గానికి యోగాను చేరవేసేందుకు ఈ థీమ్ యోగాను నిర్వహిస్తున్నట్లు వివరించారు. నమస్కారం. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీన మనం జరుపుకుంటున్న విషయం మీకు తెలుసు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల రోజులు రాష్ట్రంలో ఈ యోగాను అందరికీ దగ్గరకు చేయాలనే ఉద్దేశంతో మే 21 నుంచి జూన్ 21 వరకు మనం యోగాంధ్ర నెలగా ప్రకటించుకొని యోగా కార్యక్రమాలను ప్రతిరోజు మనం చేస్తున్నాం. దీనికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో అన్ని చోట్ల కూడా మనం ఈ యోగా కార్యక్రమాలను పాపులరైజ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా మీరు చూశారు, ఒక 45 నిమిషాల స్టాండర్డ్ ప్రోటోకాల్ ఒకటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేశారు. దాన్నే మనం ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్ భాగంగా మనము ఈ రోజుకు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని, అలాగే ప్రతి పట్టణంలో కూడా ఒక రోడ్డును యోగా రోడ్డుగా డిక్లేర్ చేసి అక్కడ ట్రైనర్స్ ఉండి ఎవ్రీడే మార్నింగ్ ఎవరైతే వస్తారో వాళ్ళందరితో కూడా యోగా చేయించాలనే ఉద్దేశంతో కూడా ప్లాన్ చేయడం జరిగింది. మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారు రాష్ట్రానికి ఈ యోగాకు సంబంధించి నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేశారు. అంటే 26 జిల్లాలు, ప్రతి జిల్లాలో ఒకరోజు ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్, అంటే ఒక థీమ్ తీసుకొని, అంటే ఒకరోజు విద్యార్థులందరూ ఒక జిల్లాలో, అలాగే లేకపోతే కళాకారులు, స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ ఒకరోజు ఒక జిల్లాలో, అలాగే డ్వాక్రా మహిళలు కావచ్చు, మెప్మా మహిళలు కావచ్చు ఒకరోజు, ఎన్ఆర్ఈజీఎస్ వాళ్ళు ఒకరోజు. తర్వాత మనం రాష్ట్రంలో ఒక 100 ఈ టూరిస్ట్ డెస్టినేషన్స్ కూడా ఐడెంటిఫై చేశాం. ఆ టూరిస్ట్ డెస్టినేషన్స్లో ప్రతిరోజు 4 టూరిస్ట్ డెస్టినేషన్స్లో మినిమం ఒక 1000 మెంబర్స్తో యోగా చేయడం. అంటే ఉద్దేశం ఏంటంటే అటు టూరిస్టు ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, స్కూళ్ళలో కావచ్చు, ఎక్కడ అవసరం ఉంచో ప్రతి చోట ఈ యోగా చేయడం ద్వారా, యోగాను పాపులరైజ్ చేయడం ద్వారా మీరందరూ కూడా చూసింటారు. ఒక 3-4 డేస్ ఇది ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా జనాలు కూడా, మన బాడీ కూడా, మైండ్ కూడా ట్యూన్ అయిపోతుంది. ఫస్ట్ ఒకరోజు కొంచెం డిఫికల్ట్ ఉండొచ్చు, కానీ ఒక 2-3 డేస్ చేస్తే ఆటోమేటిక్గా మైండ్ కూడా, బాడీ కూడా ట్యూన్ అయిపోతుంది. ఎవరైతే ఈ కామన్ స్టాండర్డ్ ప్రోటోకాల్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కృష్ణబాబు గారు దాదాపు ఒక 10 లక్షల నుంచి 20 లక్షల మందికి ఈ రకంగా సర్టిఫికేట్స్ ఇవ్వాలని కూడా ప్లాన్ చేశారు. దాంతోపాటు ప్రతి గ్రామంలో కూడా, ప్రతి చోట ట్రైనర్స్ని
తిరుమల తిరుపతి దేవస్థానము నిత్యాన్నదాన పథకానికి మండవ కుటుంబరావు ఆశీస్సులతో దాతలు మండవ కుటుంబరావు మిత్ర మండలి ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయలను వితరణగా పంపించారు. కూరగాయల లారీకి పూజా కార్యక్రమాలు నిర్వహించి తిరుమలకు పంపించారు. తిరుమలలో ప్రతిరోజు వేలాది మందికి నిత్యాన్నదానం చేసే మహత్ కార్యంలో నిరంతరం తమ వంతుగా కూరగాయలు వితరణ చేయటం ఆనందంగా ఉందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానము నిత్యాన్నదాన పథకానికి మండవ కుటుంబరావు ఆశీస్సులతో దాతలు మండవ కుటుంబరావు మిత్ర మండలి ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయల వితరణ చేశారు. విజయవాడ బృందావన్ కాలనీ ఏ కన్వెన్షన్ సెంటర్ లో టీటీడీ కూరగాయల లారీకి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నిత్య అన్నదాన పథకానికి కూరగాయల వితరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాతల సహకారంతో వందలాది లారీల కూరగాయలను తిరుమలకు పంపించిన మండవ కుటుంబరావు కాలం చేసి నేటికి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు మిత్రమండలి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయనను స్మరించుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం జెండా ఊపి కూరగాయల లారీని తిరుమలకు పంపించారు. ఈ సందర్భంగా మండవ కుటుంబరావు మిత్రమండలి సభ్యులు ఎం నాగేంద్ర మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్నా అని, అలాంటి అన్నదాన కార్యక్రమానికి 1984లో తిరుమలలో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. అలాంటి అన్నదాన కార్యక్రమానికి విజయవాడ నుంచి మండవ కుటుంబరావు 2006 నుంచి నెలకు 10 టన్నుల కూరగాయలు వితరణగా పంపించడం ప్రారంభించారని అన్నారు. 2008లో జేఈఓతో మాట్లాడి తమకు వాహనం పంపిస్తే నిత్యం సంవత్సరానికి సరిపడా కూరగాయలను అన్ని రాష్ట్రాల నుంచి సేకరించి పంపిస్తానని కుటుంబరావు మాట ఇచ్చారని తెలిపారు. అప్పటి నుంచి 2023 వరకు 500 లారీలు పంపించడం జరిగిందని అన్నారు. 2 ఏళ్ల క్రితం ఆయన ఆకస్మిక మరణం చెందిన ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. ఆయన లేకపోయినా ఆయన పేరున నెలకు 2 లారీల కూరగాయలు పంపిస్తున్నామని తెలిపారు. ది ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీహరిరావు గోగినేని సుజాత మాట్లాడుతూ మండవ కుటుంబరావు ప్రారంభించిన కూరగాయల వితరణ నిరంతరం సాగుతోందని, నేడు మండవ కుటుంబరావు మిత్రమండలి నాగు ఆధ్వర్యంలో కూరగాయల వితరణ జరిగిందని చెప్పారు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని కొనియాడారు. వెంకటేశయ్య, ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద. అన్ని దానముల కన్నా అన్నదానము ఎంతో మేనని మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకుంటున్నాం. అలాంటి అన్నదాన కార్యక్రమానికి 1984లో ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటికి వందల నుంచి వేల నుంచి లక్షల వరకు జరుగుతుంది. అలాంటి అన్నదాన కార్యక్రమానికి విజయవాడ నుంచి మండవ కుటుంబరావు గారు 2006లో ఒక పేపర్లో ఈ కార్యక్రమం జరగడం చూసి అసలుకి తిరుమలలో అన్నదానానికి మనం విజయవాడ నుంచి మనం ఎందుకు పంపించకూడదు, అక్కడ జరిగే అన్నప్రసాదాల కూరగాయలు మనం ఎందుకు పంపించకూడదని ఆనాడు 2006లో కుటుంబరావు గారు వెళ్ళి అక్కడ జేఈఓ గారితో ఏఈ గారితో మాట్లాడి మీరు బండి పంపిస్తే, ఆ ఫస్ట్లో అయితే బండి కూడా అడగల కుటుంబరావు గారు సొంత ఖర్చులతో ఆయన 10 టన్నులు నెలకి 10 టన్నులు కూరగాయలు పంపించడం జరిగింది సోమవారికి. 2 సంవత్సరాల తర్వాత 2008లో అక్కడ జేఈఓ గారితో మాట్లాడి మీరు బండి మాకు ప్రొవైడ్ చేయండి, మీకు నిత్యం సంవత్సరానికి ఉపయోగపడే కూరగాయలు అన్ని రాష్ట్రాలను సేకరించి నేను పంపిస్తాను, నాది బాధ్యతని కుటుంబరావు గారు మాట్లాడడం జరిగింది. అలాంటి మండవ కుటుంబరావు గారు 2006 నుంచి 2023 వరకు కూడా 500 లారీలు ఆయన పంపించడం జరిగింది. మరి ఆయన ఆకస్మిక మరణం వల్ల 2004లో మన నుంచి దూరం అయ్యడం జరిగింది. కానీ ఆయన 2024లో ఆయన ఆశయాలను మేము అలాగే ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమం ఇది మేమందరం కూడా పూనుకొని, అలాగే ఇవాళ ఆయన మిత్రమండలి అందరం కూడా కలిపి నెలకి ఆయన లేకపోయినా ఆయన పేరు మీద 2 బళ్ళు కూరగాయలు సోమవారం పంపించడం జరుగుతుంది. అలాగే మున్ముందు ఆయన ఆశయాన్ని ఇలాగే కొనసాగిస్తామని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని కుటుంబరావు గారు సేకరించి మా అందరికీ అప్పచెప్పడం చాలా సంతోషంగా ఉంది మాకు. అలాంటి మనిషి ఈ రోజు లేకపోవడం ఇవాళకి 2వ సంవత్సరం మే 29 ఆయన కాలం చేయడం జరిగింది. అలాగే ఆయన మిత్రమండలి అందరి తరపున మేము ఆయన పేరు మీద దేవదేవుని సన్నిధికి అన్నదాన సందర్పణకి మన మండవ కుటుంబరావు ప్రారంభించినటువంటి ఈ కూరగాయల వితరణ అనేది కంటిన్యూగా సాగుతూనే ఉంది. ఆయన మండవ కుటుంబరావు స్వర్గస్థులయ్యి 2వ సంవత్సరం వారి మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు నాగుగారి ఆధ్వర్యంలో ఈరోజు 10 టన్నుల కూరగాయలు ఆ దేవదేవుని సన్నిధికి పంపడం జరుగుతుంది. మరి మండవ కుటుంబరావు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేవలు అందించినటువంటి ఆ మండవ కుటుంబరావు గారిని ఈ రోజున స్మరించుకుంటూ ఆయనకి ఎల్లవెళ్ళ ఆ భగవంతుడు మరి కాశీ అన్నపూర్ణమ్మ గారు కూడా తోడుగా ఉన్నారు. ఆయనకి అందరూ కూడా వాళ్ళకి మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన వర్ధన సందర్భంగా ఇవాళ 10 టన్నుల కూరగాయలు పంపడం మా మిత్రమండలి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు. కొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద. ఈరోజు అన్నయ్య చనిపోయి 2వ సంవత్సరం.
ఆయన చేసే మంచి కార్యక్రమానికి, ఈ కూరగాయలు పంపించే కార్యక్రమానికి ఈ నాగు గారు కానీ, ఎలక్ట్రికల్ అసోసియేషన్ వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, అన్నయ్య ఫ్రెండ్స్ అందరూ కూడా అన్నయ్యని 2 ఏళ్ల తర్వాత కూడా గుర్తుపెట్టుకుని ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అందుకని వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ముందు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి నిత్యాన్నదాన పథకానికి కూరగాయలు నిత్యం పంపించాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే విజయవాడలో దాతలు కానీ ఎవరైనా ఉండి ముందుకు వచ్చి ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందుకి కొనసాగించాలని కోరుకుంటూ, కుటుంబరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు. తన తాతగారైన వైఎస్ రాజారెడ్డి 100వ జయంతి సందర్భంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘనంగా నివాళులు అర్పించారు. తమ కుటుంబంలో ఆయన ఒక మహోన్నత వ్యక్తి అని, 7గురి సందింటి వంశానికి శక్తి మరియు మూలస్తంభం వంటి వారని ఆమె కొనియాడారు. తన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గొప్ప ప్రజా నాయకుడిగా, రాజకీయాల్లో ఓ దిగ్గజంగా తీర్చిదిద్దిన ఘనత వైఎస్ రాజారెడ్డి గారిదేనని షర్మిల గుర్తు చేసుకున్నారు. వైఎస్ రాజారెడ్డి గారి శత జయంతి, రాజారెడ్డి గారి 100వ జయంతి. రాజారెడ్డి గారిని ఈరోజు తలుచుకోవడానికి, నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. రాజారెడ్డి గారు అంటేనే ధైర్యం, సాహసం, పట్టుదల లాంటి పదాలు గుర్తొస్తాయి. సాహసానికి మారుపేరుగా నిలిచారు రాజారెడ్డి గారు. రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని మలచడంలో కూడా ప్రజా నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు అంత లెజెండ్ అయ్యారు అంటే ఆ ప్రోత్సాహం అంతా రాజారెడ్డి గారిదే. అందుకు మరొకసారి రాజారెడ్డి గారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ, అంతేకాదు రాజారెడ్డి గారు ఒక ప్రజానాయకుడు, ప్రజాసేవలో కూడా గొప్ప చిత్తశుద్ధిని చూపినవాడు రాజారెడ్డి గారు. రాజారెడ్డి గారు నాకు గుర్తుండే, నేను చూడడమే, గంటల తరబడి ఎంతోమంది ప్రజల సమస్యలు వినేవాళ్ళు, పంచాయతీలు చేసేవాళ్ళు, పరిష్కరించేవాళ్ళు. రాజారెడ్డి గారు ప్రజాసేవలో హాస్పిటల్ కట్టారు, పాలిటెక్నిక్ కాలేజ్ కట్టారు, డిగ్రీ కాలేజ్, జూనియర్ గర్ల్స్ కాలేజ్, ఇలాంటివి ఎన్నో చేశారు రాజారెడ్డి గారు. అలాంటి వాడు నిజంగా ప్రజానాయకుడే. ప్రజల గుండెల్లో ఇప్పుడే కాదు చిరస్థాయిగా నిలిచిపోయే వాళ్ళల్లో ఒకరు వైఎస్ రాజారెడ్డి గారు. మరొకసారి ఆయన సాహసాన్ని, ప్రజాసేవలో ఆయన చిత్తశుద్ధిని, ఆయన ఆడబిడ్డలను చూసుకునే విధానాన్ని, వీటన్నిటినీ మరొకసారి తలుచుకుంటూ ఆయన ఒక స్ఫూర్తిగా నిలుస్తారు. కాపులను సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన వర్గాలతో సమానంగా తీసుకొచ్చే లక్ష్యంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. ప్రభుత్వం కాపు కార్పొరేషన్ కింద అన్ని కలుపుకొని 4,600 కోట్ల బడ్జెట్ కేటాయించిందన్నారు. కాపు భవనాలు 4 చోట్ల తప్ప మిగిలిన చోట క్యాన్సిల్ చేశారని, రివ్యూ చేసి క్యాన్సిల్ చేసిన వాటిని పునరుద్ధరిస్తామన్నారు. కార్పొరేషన్ 2014 ముందు లేదని, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాకే 2015 సంవత్సరంలో ఏర్పాటు చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. కాపులను సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన వర్గాలతో సమానంగా తీసుకొచ్చే లక్ష్యంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్టీఆర్ భరోసా, చంద్రన్న విదేశీ విద్యా దీవెన, దీపం, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ లు అందిస్తున్నామన్నారు. కాపు కార్పొరేషన్ రిజల్ట్ ఓరియంటెడ్ గా పనిచేస్తుందని, ఒక ఏడాదిలోనే ఆ ఫలితాలను చూపిస్తామన్నారు. స్వయం ఉపాధి పథకాల కోసం అర్హులైన కాపులు అందరికీ రుణాలు ఇప్పిస్తామన్నారు. ప్రభుత్వం కాపు కార్పొరేషన్ కింద అన్ని కలుపుకొని 4,600 కోట్ల బడ్జెట్ కేటాయించిందన్నారు. కాపు భవనాలు 4 చోట్ల తప్ప మిగిలిన చోట క్యాన్సిల్ చేశారని, రివ్యూ చేసి క్యాన్సిల్ చేసిన వాటిని పునరుద్ధరిస్తామన్నారు. గృహిణి అనే ఒక కొత్త స్కీమ్ కూడా తేవాలని ప్రభుత్వం యోచిస్తుందని, ఆ పథకం కింద మొత్తం కార్పొరేషన్ ద్వారా మహిళలకు ఆర్థికంగా చిన్న వ్యాపారాలు చేసుకునేలా చేయూత అందిస్తామన్నారు. కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వడంలో ఇబ్బందులు ఉండవని, కూటమి ప్రభుత్వంపై బ్యాంకర్లకు ఎంతో నమ్మకం ఉందన్నారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ కేక్ కట్ చేసి నివాళులు అర్పించారు. తెలుసు, గతంలో ఎస్సీ కార్పొరేషన్ కానివ్వండి, బీసీ కార్పొరేషన్ కానీ వేరే రకాల కార్పొరేషన్ ఉండే తప్ప
కాపు కార్పొరేషన్ అనేది గతంలో లేవు. మొట్టమొదటిసారిగా కాపు కార్పొరేషన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కాపు కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని రకాలుగా కూడా ఆలోచన చేసి కాపు సోదరులు కూడా చాలా ఆర్థిక పరంగా వెనుకబడి ఉన్నారు, ఎడ్యుకేషన్లో కూడా చాలా వెనుకబడి ఉన్నారు కనుక వీరికి కూడా ప్రభుత్వ పరంగా ఒక ప్రత్యేకమైనటువంటి సపోర్టు బీసీ వర్గాల వారి సోదరులకు కానీ, ఎస్సీ సోదరులకు కానీ, ఎస్టీ సోదరులకు కానీ ఏ విధంగా సహకారం అందిస్తున్నామో ఆ విధంగా ఎంతో కొంత సపోర్టు తప్పనిసరిగా కాపు సోదరుమణులు కూడా అందించాలన్నటువంటి ఒక పవిత్రమైన ఆశయంతో గౌరవ ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారే మొట్టమొదటిసారిగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా సగౌరవంగా నేను తెలియపరుస్తున్నా. ఆయనే మరి ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ ద్వారా మరి ఎన్టీఆర్ భరోసా కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, చంద్రన్న విదేశీ విద్య కానివ్వండి, అదేవిధంగా దీపం పథకం కానివ్వండి, అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కానివ్వండి, అదేవిధంగా చంద్రన్న స్వయం ఉపాధి పథకం కానివ్వండి, గ్రూపు ఎంఎస్ఎంఈ లోన్స్ కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, ప్రత్యేకంగా టైలరింగ్ ట్రైనింగ్స్ కానివ్వండి, అదేవిధంగా డిఎస్సి ఆన్లైన్ కోచింగ్స్ కానివ్వండి, అటు రైతాంగ సోదరులతో పాటు సమాజంలో ఉన్నటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏది అవసరమైతే ఆ కార్యక్రమాలన్నీ చేయడానికి 100% 100% ఎడ్యుకేషన్ విషయంలో, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాల విషయంలో, లేకపోతే ఒక మోస్తరు చిన్న వ్యాపారం కంటే ఒక మోస్తరు వ్యాపారాలు చేసుకోవడానికి విషయంలో అన్ని రకాలుగాను కూడా అవకాశాలు కల్పించేటువంటి పథకాలు ప్రత్యేకంగా ఈ కాపు కార్పొరేషన్లో ఆ రోజునే చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మేము ఈసప్పుడు కూడా మరలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు కనుక తప్పనిసరిగా అవన్నీ కూడా 100% అవి కంటిన్యూ చేయాలని గడిచుంటే నెలలో 17వ తారీఖున జరిగినటువంటి మీటింగ్లో మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధరలపై పునః సమీక్ష జరపాలని, పంట పెట్టుబడి ఖర్చును పరిగణలోకి తీసుకుని మద్దతు ధరలు కల్పించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. 2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి వరితో సహా 14 పంటలకు కేంద్రం మద్దతు ధరలను ప్రకటించిందన్నారు. అత్యధిక విస్తీర్ణంలో పండించే ధాన్యానికి కంటితుడుపు చర్యగా క్వింటాకు 69,000 మాత్రమే పెంచిందన్నారు. మొక్కజొన్నకు 175 రూపాయలు, కందులు 450, మినువులు 400, పెసలు 86, వేరుశెనగ 480, పొద్దుతిరుగుడు 441, పత్తి 589 రూపాయల చొప్పున మద్దతు ధరలు పెంచిందన్నారు. పెట్టుబడి ఖర్చులతో పోల్చుకుంటే ఈ కనీస మద్దతు ధరలు నామమాత్రమేనని అన్నారు. ఈ మద్దతు ధరల ప్రకటన బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వం మరోమారు రైతులకు అన్యాయం చేసినట్లు గోచరిస్తుందన్నారు. నిన్న ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పంటలకు కనీస మద్దతు ధరలు ప్రకటించడంలో మరోసారి రైతు వ్యతిరేక వైఖరి తీసుకున్నారు. రైతులు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గత 10 ఏళ్లుగా పదే పోరాటాలు చేస్తున్నా సరే వారికి గిట్టుబాటు ధరలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదు. రైతులందరూ కూడా అనేక పోరాటాలు చేసినా సరే ఏమాత్రం పట్టించుకోవడం లేదు. చివరికి నిన్న వారి నిర్ణయంలో ధాన్యం పండించే రైతుకు క్వింటాల్కి 69 రూపాయలు మాత్రమే కనీస మద్దతు ధర పెంచడం అంటే రైతుల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరి ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఎందుకంటే మంత్రి గారేమో చెప్తా ఉన్నారు స్వామినాథన్ సిఫార్సుల మేరకు మేము కనీస మద్దతు ధరలు ప్రకటించామని. కానీ మీరు ఇచ్చింది ఎంత? క్వింటాల్కి 69 రూపాయలు, అంటే ఒక కిలోకి 69 పైసలు పెంచుతా ఉన్నారు. ఇవాళ రైతుకేమో ప్రతి ఏటా కూడా భారం పెరుగుతుంది. ఇవాళ ఫెర్టిలైజర్ ధరలు, కెమికల్, అదేవిధంగా పెస్టిసైడ్స్, తర్వాత ప్రతిదీ కూడా రైతుకు విత్తనాల ధరలు అన్నీ కూడా పెరిగిపోయినాయి. రైతుకేమో 10 to 15% ఆయన పైన అదనంగా భారం పడుతుంది. మీరు మాత్రం క్వింటాల్కి 69 రూపాయలు పెంచి దీంతోనే సర్దుకోండి అని చెప్పడం అనేది సరైనది కాదు. ఇవాళ రైతు సంఘాలన్నీ కూడా తీవ్రంగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మరొక్కమారు దాన్ని సమీక్షించి రైతులకు న్యాయం చేయాలి, రైతులకు గిట్టుబాటు అయ్యే పద్ధతుల్లో కనీస మద్దతు ధరలు నిర్ణయించాలని చెప్పి
సిపిఐ తరఫున డిమాండ్ చేస్తుంది. డబ్బు బంగారం తమ పిల్లల భవిష్యత్తు కోసం దాచుకుంటే చిట్టిల శ్రీనివాస్ దోచుకెళ్లిపోయాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 69 మంది బాధితులు అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చామని, మొత్తం 30 కోట్లకు మమ్మల్ని మోసం చేశాడని వాపోయారు. తమకు న్యాయం జరగకుంటే ఆత్మహత్యలే పరిష్కారమన్నారు. చిట్టిల వ్యాపారి ముచ్చర్ల శ్రీనివాస్ తమను మోసగించాడంటూ పలువురు బాధితులు విజయవాడ సింగ్ నగర్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు చలుపాతి లక్ష్మణుడు మాట్లాడుతూ, ముచ్చర్ల శ్రీనివాస్ ఒక జ్యువెలరీ ఓనర్, మా చుట్టమని మమ్మల్ని నమ్మబలికి మోసం చేశాడని ఆరోపించారు. మొత్తం 30 కోట్లకు మమ్మల్ని మోసం చేశాడని వాపోయారు. 24 నెలల స్కీమ్ చీటీలు మరియు 5, 10, 20, 100 గ్రాములు బంగారం స్కీమ్ అని మోసం చేశారని చెప్పారు. మా డబ్బును ఒక జ్యువెలరీలో పెట్టుబడి పెట్టానని, 26 నెలల స్కీమ్ అని నమ్మబలికారని ఆవేదన వ్యక్తం చేశారు. మా అందరికీ డబ్బు బంగారం తిరిగి ఇచ్చే సమయం వచ్చేసరికే పారిపోయాడని తెలిపారు. 1 నెల ఓపిక పట్టమని అందరికీ డబ్బు బంగారం తిరిగి ఇచ్చేస్తాను అని వాయిస్ మెసేజ్ పంపాడని, తరువాత స్పందించలేదన్నారు. పోలీస్ అధికారులు తమకు న్యాయం చేయాలని వేడుకొన్నారు. ఆ ఓనరు మా మేనల్లుడు అని చెప్పి గోల్డ్ స్కీము గత 3 సంవత్సరాల నుంచి గోల్డ్ స్కీమ్ కట్టించడం జరిగింది. ప్రతి గోల్డ్ స్కీమ్ హోల్డర్కి వెగా జ్యువెలర్స్ నుంచి గిఫ్ట్లు కానీ గోల్డ్ కాయిన్స్ కానీ ప్రతి ఒక్క వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఏదైతే మేము కట్టి ఉన్నామో 26 నెలలు స్కీమ్ ఇది. దాదాపుగా 10 గ్రూపులు పెట్టేశాడు. దాదాపుగా 100 మంది పైన ఉన్నారు దీంట్లో. ఒక్కొక్కళ్ళు 5 గ్రాముల చొప్పున కట్టారు. అట్లా ఒక్క పర్సన్ నుంచే దాదాపుగా 6 అంటే 30 గ్రాములు, 50 గ్రాములు, 100 గ్రాములు ఆ విధంగా కట్టించుకోవడం జరిగింది. 26 నెలల వరకు కంటిన్యూషన్ చేస్తా మా గోల్డ్ మాకు ఏదైనా అడిగితే మేము వేగా జ్యువెలర్స్లో మేము పెట్టుబడి పెట్టాము, మీకు అధిక లాభాలు వస్తాయి, మీకు ప్రతి నెల 3 గ్రాములు కలిపి మేము ఇస్తాము, ఇది మా ప్రామిస్ అని చెప్పేసి అతను మా సొంత మేనల్లుడే, ఎవరో కాదు, మా అక్క కొడుకు అని చెప్పేసి మాకు అందరికీ చెప్పి ఉన్నాడు. 26 నెలలు అయిపోయిన తర్వాత మేము మా స్కీమ్ అమౌంట్ ఏదని చెప్పేసి అడిగితే అతను మేము ఇస్తాము, ఒక వారం రోజులు పడుతుంది, వాళ్ళకు ఒక ఫార్మాలిటీస్ ఉంటాయి, ప్లస్ ఒక పెద్ద వ్యవస్థ, అది ఒక సంస్థ, దానికి కొన్ని నామ్స్ ఉంటాయి, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, అవన్నీ నేను మాట్లాడుతున్నాను, మీరు 1 నెల ఓపిక పట్టనని చెప్పారు. దానికి అందరికీ మొన్న సోమవారం డెడ్ లైన్ పెట్టాడు. ప్రతి ఒక్కరికి వాయిస్ మెసేజ్ ఇచ్చాడు, ఫోన్లలో చెప్పాడు, అందరు కలిసి చెప్పాడు, వెళ్ళిన వాళ్ళకి చెప్పాడు, సోమవారం ఇస్తున్నాను, మొత్తం అంతా అమౌంట్ వస్తుంది, అతను హైదరాబాద్లో ఉంటున్నాడు, నేను వెళ్ళి వస్తాను, శని ఆదివారం అక్కడికి వెళ్ళి వస్తాను అని చెప్పారు. చెప్పిన తర్వాత సోమవారము మళ్ళీ మేము మార్నింగ్ కాల్ చేస్తే 6 గంటలకల్లా మీ అమౌంట్ అందరికీ, మీ గోల్డ్ కానీ అమౌంట్ కానీ మీకు ఏది కావాలంటే అది, ఆ రోజు రేటు ఏదైతే ఉందో ఆ రేటు ప్రకారం మీ అందరికీ ఇస్తామని చెప్పిన్నాడు. తరువాత కరెక్ట్గా 5 గంటలు అంటే 5 నుంచి 6 గంటలని టైం చెప్పాడు. మేము 6 తర్వాత నుంచి 1 అవర్ టైం తర్వాత మేము కాల్ చేసాము. కాల్ చేస్తే మెంబర్ ఆఫ్ టైం కాల్ చేస్తే సెల్లు ఫ్లైట్ మోడ్లో పెట్టాడు, స్విచ్ ఆఫ్కు చేయకుండా ఫ్లైట్ మోడ్లో పెట్టాడు. మాకు ఆ రోజు మాకు ఎటువంటి డౌట్ అలా సార్, ఎందుకంటే అతను చెప్పే మాటలు, అతను చెప్పే విధి, అతను చూసిన విధానం, బాలకృష్ణ గారు కానీ దానికి అడ్వర్టైజ్మెంట్ పెద్ద వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వల్ల మేము నమ్మాము. ప్లస్ ప్రతి చోట హోల్డింగ్ గారు, బోర్డింగ్ గారు అడ్వర్టైజ్మెంట్ కానీ అతను బ్రహ్మాండంగా ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మేము నమ్మాము. నమ్మిన తర్వాత సరే అని చెప్పేసి నెక్స్ట్ డే మరుసటి రోజు 5:30కి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఏం జరిగిందని చెప్పేసి ఇంటికి వెళ్ళడం జరిగింది. 5:30 నుంచి 6:30 వరకు ఫోన్ రింగ్ అవుతూనే ఉంది, కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కరెక్ట్గా నా కారు వాళ్ళ ఇంటి దగ్గర ఆపాను. వాళ్ళు సీసీ క్యామ్స్ మొత్తం వాడు పకడ్బందీగా సీసీ క్యామ్స్ పెట్టుకున్నాడు. సీసీ క్యామ్స్లో చూసి వాళ్ళ ఆవిడ దగ్గర ఫోన్ ఉందని మాకు తెలియదు ఇప్పటి వరకు. ఆయన మళ్ళీ ఒక వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఫోన్ కానీ గోల్డ్ కానీ మొత్తం కానీ అక్కడ మేము ఇంట్లో పెట్టేసి వెళ్ళాము. మా ఆవిడకి అన్నీ తెలుసు. నేను ఇంటి దగ్గర పొద్దున్న పాలాపరం చేసుకుంటాను. వచ్చిన లాభంతో పిల్లలకి దేనికోదని పనికోసమని టూర్ చీటీ అని వేయించారు. పొద్దున ఒక వాయిస్ మెసేజ్ చేశారు సారు. 2 సంవత్సరాల నుంచి ఇబ్బందిగా ఉన్నప్పుడు పాత చీటీలు రన్నింగ్ చేయకుండా పాత చీటీలు రన్నింగ్ చేసుకుండా మళ్ళీ కొత్త చీటీ వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు సారు. పొద్దున్న లేచి 5 లేచి పాలాపరం చేసుకొని వచ్చిన డబ్బులతో నేను ఇవి కట్టుకున్నాను సార్. టూర్ చీటీ అని వేశారు సార్. నెలకి 16,500. ఇంకా 6 నెలల్లో టైం అయిపోతుంది. మేము గత 3 నెలల నుంచి డబ్బులు కావాలని అడుగుతూనే ఉన్నాను సార్. టైం ఉంది కదా సార్, ఇస్తాం, మేము డ్రా చేసి ఇస్తాం, డ్రాలో వచ్చిన వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. 4 రోజుల నుంచి పాలాపారం అనుకొని ఇంట్లో పిల్లల్ని వదిలేసి పొద్దున రాత్రి ఇక్కడికి తిరగడమే సరిపోతుంది సార్. ప్రతి నెల డ్రా చేసిన వాళ్ళు ఉంటారు కదండి, ఎవరికైనా ఇచ్చారా ఇవ్వలేదా అనేది మీరు కనుక్కున్నారు? అంటే ఇచ్చారని ఇక్కడ చెప్తున్నారు.
మీరు రాలో కట్టాము 12.5 లక్షది క్యాష్ది కట్టామండి. ప్రతి నెల నేను నా భర్త కష్టపడి ఇద్దరం కష్టపడితేనే వచ్చిన డబ్బులన్నీ అక్కడ కట్టామండి. నా పిల్లలకు కూడా ఏమీ కొని పెట్టకుండా ఒక అమౌంట్ అనేది వస్తుందని చెప్పి ఆ అమౌంట్ కోసం మేము 6 నెలల నుండి డబ్బులు అడుగుతున్నామండి. డబ్బులు అడుగుతుంటే చివరి దాకా ఉండొచ్చు కదండి, ఉంటే లాభం వస్తుంది కదా, ఇంత లాభం వస్తుంది, ఇప్పుడు పాడుకుంటే నష్టం వస్తుంది అన్నారు. మాకు డబ్బులు కావాలండి, ఆ ఇబ్బందులు మాకున్నాయి అని కూడా చెప్తున్నాము. అలా ఇప్పుడు దాకా చివరి దాకా డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇస్తానన్న టైంకి ఫోన్లు స్విచ్ ఆఫ్. ఇవాళ మార్నింగ్ వాయిస్ మెసేజ్ ఏం పెట్టారు, 2 సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నామండి, జనాల దగ్గరికి వచ్చి చెప్తే చంపేస్తారు, నరికేస్తారు, అది భయపడి నేను ఇలా వెళ్ళిపోయానండి అని చెప్తున్నారు. 2 సంవత్సరాల నుంచి ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు జనాల దగ్గర ఎలా కట్టించుకున్నారండి? ప్రతి సంవత్సరంలో 5-6 సార్లు పైన ఫారెన్ ట్రిప్పులు ఎలా వెళ్తున్నారండి? ఇన్ని డబ్బులు అడిగితే ఏమో చివరి దాకా ఉండండి, ఇంట్రెస్ట్ కలిసి వస్తుంది కదా, మీకెందుకు ఉన్నాం కదా ఇస్తాము అంటారు. పెట్టుబడి మొత్తం ఉన్నది కష్టాజీతం మొత్తం, పిల్లల స్కూల్ ఫీజులు కానీ బట్టలు కానీ ఏమి కట్టకుండా ఇద్దరం కష్టపడి సంపాదిస్తుంటే ఇంతమందికి అన్యాయం చేస్తున్నారు. ఇంతమందికి ఇంత దారుణంగానా అండి? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీఆర్టీఎస్ రోడ్ లో యోగా స్ట్రీట్ లో పోలీస్ థీమ్ యోగా కార్యక్రమం, సీనియర్ ఐపీఎస్ అధికారులతో కలిసి యోగాసనాలు చేసిన సీఎస్ విజయానంద్. కాపులను సామాజికంగా, విద్య, ఆర్థిక పరంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా కాపు కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారన్న కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు. సుమారు 4,600 కోట్లు కాపుల కోసం కేటాయించినట్లు వెల్లడి. మండవ కుటుంబరావు మిత్రమండలి ఆధ్వర్యంలో టీటీడీ దేవస్థానానికి 10 టన్నుల కూరగాయల వితరణ, నిత్యాన్నదానంకు సహకారం అందించడం ఆనందంగా ఉందని వ్యాఖ్య. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.